చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బెల్లం రవ్వతో చేసిన హల్వా అండి. నమస్తే, సిరిశ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ చాలా సులువుగా ఒక 20 నిమిషాల్లో అయిపోయే బొంబాయి రవ్వతో చేసిన హల్వాని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ బొంబాయి రవ్వ, అదే సుజీ అంటారు కదండి, ఆ రవ్వతో హల్వా చేయడానికి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని, ఈ నెయ్యి కరిగిన తర్వాత 1 కప్ బొంబాయి రవ్వను తీసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ రవ్వను వేగించుకోవాలి. ఈ రవ్వని రోస్ట్గా మారేంత వరకు వేగించుకోవాలి. సన్నటి సెగ మీద వేగిస్తే గనక ఈ రవ్వ బాగా వేగి హల్వా మంచి టేస్ట్గా వస్తుంది. కాసేపటికి ఈ రవ్వ రోస్ట్గా వేగిపోయిందండి. ఇప్పుడు వేగిన ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేగించుకోవాలి. కొన్ని బాదం, కొన్ని జీడిపప్పు వేసి ఫ్లేమ్ని పూర్తిగా లోలోనే ఉంచి ఇవి రోస్ట్గా మారేంత వరకు వేగించుకోవాలి. ఇవి రోస్ట్గా వేగంగానే కొన్ని కిస్మిస్ని కలిపానండి. ఈ కిస్మిస్ రోస్ట్గా మారేంత వరకు వేగించుకోవాలి. ఈ కిస్మిస్ వేగంగానే ఇప్పుడు ఇందులోకి నీళ్లు కలుపుతున్నానండి. 1 కప్ బొంబాయి రవ్వను తీసుకున్నాను కదండి, 4 కప్పుల నీళ్ళని కలుపుకోవాలి. ఈ రేషియోలో నీళ్లు కలిపితే గనక ఈ హల్వా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు బాగా ఉడుకు పట్టిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం నేను 1/2 టీ స్పూన్ సోంపుని కలుపుతున్నానండి. ఈ సోంపు కలపటం అనేది ఆప్షనల్, బట్ ఈ సోంపు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులో 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ని కలుపుతున్నానండి, ఎల్లో ఫుడ్ కలర్. ఈ ఫుడ్ కలర్ కలపటం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు ఈ నీళ్లు ఉడుకుతున్నప్పుడే వేగించిన ఈ బొంబాయి రవ్వని కలుపుకోవాలి. ఈ బొంబాయి రవ్వని కలిపేటప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి కలపాలండి. ఇలాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. కాసేపటికి ఈ రవ్వ నెమ్మదిగా దగ్గర పడుతుంది ఉడికి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు సువాసన కోసం నేను 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ని కలిపాను. ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. కాసేపటికి రవ్వ దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో 1 కప్ బెల్లాన్ని కలుపుకోవాలి. బెల్లం హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా టేస్ట్గా ఉంటుందండి హల్వా. బెల్లం కలిపిన తర్వాత రవ్వ కొంచెం పల్చగా అవుతుంది, మళ్ళీ నెమ్మదిగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు దగ్గర పడటం స్టార్ట్ అయింది. దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ అంతా మిక్స్ చేస్తున్నాను. ఫ్లేమ్ని పూర్తిగా లోలోనే పెట్టాలండి. చూస్తున్నారు కదండి, నెమ్మదిగా దగ్గర పడింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని చెక్ చేస్తున్నానండి. కొంచెం జారుడుగా ఉంది. ఈ స్టేజ్లోనే ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. కాసేపటికి దగ్గర పడి గట్టిపడుతుందండి హల్వా. అంతేనండి, ఎంతో హెల్దీ టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో చేసే హల్వా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సెలవు, నమస్కారం.